ఐపీఎల్ 2025 సీజన్ సగం ముగిసింది. ఇప్పటి వరకు టైటిల్ సాధించిన జట్లు టాప్ ప్లేస్లో కొనసాగుతుంటే అత్యధిక కప్లు సాధించిన జట్లు మాత్రం అట్టడుగున పడి ఉన్నాయి. ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతున్న ఆర్సీబీ టాప్ ప్లేస్పై గురిపెట్టగా ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న ముంబై ప్లే ఆఫ్స్ రేస్లో చేరుతుంది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ అదే ప్రదర్శనతో ఆఖర్లో అంటి పెట్టుకుని ఉంది. ఐపీఎల్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది. అన్ని జట్లు 7 మ్యాచ్లు ఆడగా ఇంకో 7 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ సెకండ్ ఇన్నింగ్స్ ఐపీఎల్లో చాలా కీలకంగా మారనుంది. అట్టడుగున ఉన్న జట్టు టాప్లో ఉండే టీమ్స్ ప్లే ఆఫ్ ఛాన్సులు మిస్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 5-6 స్థానాల్లో ఉండే జట్లకే ఈ మ్యాచ్లు చాలా కీలకంగా మారనున్నాయి. ఈ సీజన్లో గుజరాత్ టైటన్స్ అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు మొదటి 2 స్థానాల్లో పోటీ పడుతున్నాయి. ఓటమి ఎరుగకుండా ముందుకెళ్లిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ముంబై గుజరాత్పై మాత్రమే గెలవలేకపోయింది. గుజరాత్ టైటన్స్ జట్టు 7 మ్యాచ్లు ఆడితే 5 గెలిచి 2 ఓడింది. 0.984 రన్ రేట్తో టాప్ ప్లేస్లో కొనసాగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా 7 మ్యాచ్లలో 5 గెలిచి 2 ఓడింది. అయితే రన్ రేట్ 0.589 ఉండడంతో 2వ స్థానానికి పరిమితమైంది. లక్నో సూపర్ జైంట్స్ జట్టు 7 మ్యాచ్లు ఆడితే 5 గెలిచి 5వ స్థానంలో కొనసాగుతోంది. ముంబై ఇండియన్స్ ఆరంభంలోనే ఓడిపోయినప్పటికీ వరుస విజయాలతో 4 మ్యాచ్లు గెలిచి 6వ స్థానానికి ఎగబాకింది. కోల్కతా నైట్ రైడర్స్ 7వ స్థానంలో ఉంది. రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ అలాగే చెన్నై సూపర్ కింగ్స్ జట్లు అట్టడుగు స్థానాల్లో పడి ఉన్నాయి. ఈ 3 జట్లు 2 మ్యాచ్లలో మాత్రమే గెలిచాయి. రాజస్థాన్ రాయల్స్ 8వ స్థానంలో ఉండగా సన్ రైజర్స్ 9, చెన్నై సూపర్ కింగ్స్ 10వ స్థానానికి పరిమితమయ్యాయి. ఇదిలా ఉండగా నిన్న జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్లో మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 18 ఎడిషన్ ఐపీఎల్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో కోహ్లీ 54 బంతుల్లో 73 రన్స్తో నాటౌట్గా నిలిచాడు. ఈ క్రమంలోనే ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో ఎవరికీ సాధ్యం కాని మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఇన్నింగ్స్ ద్వారా విరాట్ కోహ్లీ ఐపీఎల్లో 67 సార్లు 50 ఆ పైచులక స్కోర్ సాధించాడు. ఈ ఫీట్ సాధించిన తొలి ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ వార్నర్ను అధిగమించాడు. డేవిడ్ వార్నర్ ఐపీఎల్లో 66 సార్లు 50కి పైగా స్కోర్లు సాధించాడు. తాజాగా ఈ చేజ్ మాస్టర్ ఈ రికార్డును బీట్ చేశాడు. నిన్న జరిగిన మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. 158 టార్గెట్తో బరిలోకి దిగిన బెంగళూరు ఇంకా 1 ఓవర్ మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించారు. అలాగే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్స్ కోల్పోయి 176 పరుగులు చేసింది. ముంబై 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. మొదటి నుంచి ఎదురుదాడికి దిగింది. ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తున్న మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్లోకి వచ్చాడు. అతడితో పాటు సూర్యకుమార్ యాదవ్ కూడా తనదైన శైలిలో రెచ్చిపోవడంతో ముంబై ఎప్పుడెప్పుడు మ్యాచ్ ముగిద్దామా అన్నట్లు ఆడింది. కేవలం 15.4 ఓవర్లలోనే 1 వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.